తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో తారాపురానికి చెందిన ఆ యువకుడికి 35 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు. అతను ఎన్నో పెళ్లి సంబంధాలు చూసినప్పటికి కూడా ఎక్కడా కుదరలేదు. అందుకోసం అని చెప్పి అతను ఆన్లైన్ వెబ్సైట్లో తనకు సంబంధించిన వివరాలని ఇచ్చాడు. అలాంటప్పుడే అతనికి ఒక యువతి తన ప్రొఫైల్ నచ్చి ఓకే చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఇష్టపడి ఆన్లైన్లో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆమెతో మాట్లాడుతున్నంతసేపు అతనికి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండేది. ఇన్నాళ్ళుగా పెళ్లి లేకుండా ఒంటరిగా మిగిలిపోయాను, ఇక తన జీవితంలోకి ఒక తోడు వస్తుంది, తన జీవితాంతం ఆమెతో సంతోషంగా గడిపేయచ్చు అని చెప్పి అనుకున్నాడు. ఆమెకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా అతను తీరుస్తూ వచ్చాడు. డబ్బులు అవసరమైనప్పుడు డబ్బుల్ని ఎంతని అడగకుండా ఆమెకు పంపిస్తూ ఉన్నాడు. మరి ఆమె ప్రేమించిందో, నిజంగా అతను ఇష్టపడిందో ఇష్టపడలేదో ఎవరికీ తెలియదు. కానీ ఆ యువకుడితో ఆమె చాలా ఇష్టంగా విమ్మేసిలేదు. ఆమె చూపించే ప్రేమకి అతను ఎంతో మురిసిపోయేవాడు. ఆమెకి ఏదైనా కష్టం వచ్చినా సరే అతను ఆదుకునేవాడు. ఆమె చూపించే ప్రేమకి అతను మురిసిపోయాడు. ఆమె తనను ఎంతో ఇష్టపడుతుందని చెప్పి అతను పొంగిపోయాడు. ఆమెకి ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలనుకున్నాడు. అందుకే ఆమె ఏ సమయంలో డబ్బులు అడిగినా, ఎంత కావాలని అడిగినా ఆమె కష్టంలో ఉందని తెలిసి అతను ఆమెకి ఎంత కావాలంటే అంత డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఆమెని ఎందుకు అని చెప్పి అతను అడిగేవాడు కాదు. ఆమె ప్రేమలో అతను మునిగి తేలుతూ ఆమె కోసం డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఆమె నిజంగా ఇష్టం చూపిస్తుందా, చూపించట్లేదా అనేది ఎవరికీ తెలియదు. కానీ అతనితో ఉన్నంతకాలం ఆమె చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది. అలా వాళ్ళిద్దరి ప్రేమ నడుస్తూ ఉన్న టైంలోనే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్న తర్వాత ఆమె కోసం అతను తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆమె కోసం నగలు, చీరలు కొనుక్కొని వచ్చాడు. ఆ నగలు, చీరలు ఆమె కోసం గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ పెళ్లి కోసం ఆమె రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నకు కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చెప్పాడు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని వాళ్ళు సంతోషించారు. ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. వాళ్ళు గుళ్ళో కలిశారు. ఆమె కోసం కొనుక్కొచ్చిన బంగారం, నగలు, చీరలు ఆమెకి ఇచ్చాడు. ఆమె వాటిని కట్టుకొని ఎంతో అందంగా తయారైంది. ఆ గుడిలో అతని తల్లిదండ్రుల మధ్య వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత అతని జీవితం ఇంకా మారిపోయింది అనుకున్నాడు. తనకు జీవితంలో ఒకరు తోడున్నారు, ఇంక తను ఎప్పటికీ ఒంటరిని కాను, ఇన్నాళ్ళుగా పెళ్లి కాలేదన్న ఒక బాధని అతను మర్చిపోయాడు. ఎంతో సంతోషాన్ని అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్న అతనికి 3 నెలల తర్వాత ఒక సంఘటన ఎదురైంది. దాన్ని చూసి అతను తట్టుకోలేకపోయాడు. ఏం జరిగింది? ఒకరోజు తన భార్య ఆధార్ కార్డు అతను కంటబడింది. అతను ఆమె వివరాలు చూడాలని చెప్పి ఆ ఆధార్ కార్డుని తీసుకున్నాడు. ఆ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఒక్కసారిగా అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. తన జీవితం అంతా తన భార్య ఎవరు, ఏమిటి అనే అనుమానాలు వచ్చాయి అతనిలో. ఆ ఆధార్ కార్డులో ఆమె భర్త పేరు చూసి మరింత షాక్ అయ్యాడు. ఏముంది? అతని పేరు కాకుండా మరొక వ్యక్తి పేరుంది. ఎవరు అతను అని ఆమెను నిలదీశాడు. అప్పుడు కానీ ఆమె తన వ్యవహారం అంతా తెలిసిపోయిందని చెప్పి ఇంక చేసేది లేక, తప్పించుకోవడానికి ఎలాంటి వీలు లేక ఇంక తనకు సంబంధించిన విషయాన్ని ఆమె చెప్పింది. ఆ ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తి ఆమె మొదటి భర్త. ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె ఇలాగా ఆన్లైన్లో తన వివరాలు చేర్చి తనకు 30 ఏళ్ళు అని చెప్పి, ఇంతవరకు పెళ్లి కాలేదని చెప్పి ఎంతోమందిని ఇలా మోసపుచ్చుకుంటూ వచ్చింది. ఇది తెలిసి అతను తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ఇంకా ఆమెను పట్టుకొని ఆ కోపంలో ఆ ఆధార్ కార్డుని ఆమెని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకొని ఆమెకు సంబంధించిన వివరాలన్నీ దర్యాప్తు చేశారు. అప్పుడు కానీ పోలీసులకు కూడా షాకింగ్ విషయాలు అర్థం కాలేదు. ఆమె 30 ఏళ్ళని చెబుతూ ఎంతోమంది వ్యాపారవేత్తల్ని, ప్రముఖుల్ని, ఆఖరికి పోలీసులను కూడా ఆమె మోసపుచ్చింది. వాళ్ళ కాడ డబ్బు దోచుకుంది. ఇలా ఆన్లైన్లో ఎవరికీ కనిపించకుండా ఫోటోలు పెట్టి మనల్ని మోసపుచ్చే వాళ్ళు మన చుట్టూ ఉంటూనే ఉంటారు. డబ్బు కోసం, మరొక దానికోసం మనల్ని మోసపుచ్చి బాధ పెడుతుంటారు. మనం మోసపోతూ ఉంటాం. ఆన్లైన్లో చూసి అది నిజమైన నమ్మి మనం మోసపోతూ ఉన్నంతకాలం అవతలులు మోసం చేయడానికి మనం సిద్ధపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి గురించి మనం నిజాలు తెలుసుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి. మన జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఆమె ఎటువంటిది, ఆమె నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా, తన జీవితం ఎలాంటి తెలుసుకున్న తర్వాతే ఆమెతో మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. లేకపోతే ఇలాగ మోసపోయి బాధపడాల్సి ఉంటుంది.